నేనే ప్రతాప్. రండి, పిలుస్తున్నారు. విడాకులనేవి మన సంస్కృతి కాదు, పాశ్చాత్య ప్రభావంతో మన దేశానికి వచ్చిన అంటువ్యాధి. హిందూ సాంప్రదాయం ప్రకారం నాతి చరామి అని అగ్నిసాక్షిగా భార్యాభర్తలైన దంపతులు మళ్లీ అగ్నిలో కలిసే వరకు కలిసి కాపురం చేయాలన్నదే మన సిద్ధాంతం. అందుకు విరుద్ధంగా మీ భార్యాభర్తలిద్దరూ విడాకులు కోరుకున్నారు. మంజూరు చేయడానికి కోర్టుకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మనసు మార్చుకుని మీరు మీ దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తే సంవత్సరం కూడా నిండిన ఆ పసిపాపకి న్యాయం జరుగుతుందని పెద్దవాడిగా నా ఆశ. ఈ పసిబిడ్డకి న్యాయం జరగాలనే సార్ నేను విడాకులు కోరుకునేది. ఆవేశపడకుండా మరోసారి ఆలోచించు. నువ్వు దూరం చేసుకోవాలనుకుంటున్నది నీ భార్యని కాదు, ఆ బిడ్డకి తల్లిని. ఆవిడ నాకు భార్య మాత్రమే అయితే భరించేవాడిని. కానీ ఈ బిడ్డకి తల్లి అయింది కాబట్టే దూరం చేయమంటున్నాను. దయచేసి విడాకులు ఇప్పించండి. కంగ్రాచులేషన్స్ ప్రియా. బాబు పుట్టినందుకా సార్? కాదు, వీడి బాబు పీడ వెరగడైనందుకు కోర్టు నీకు విడాకులు మంజూరు చేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అసహ్యంతో తాళి బంధాన్ని తెంచుకుని వాడికి దూరం అయ్యాను. ప్రేమతో పేగు బంధాన్ని తెంచుకుని వీడికి దగ్గరయ్యాను. ఒరే నాన్న, పుడుతూనే పుట్టెడు దుఃఖాన్ని తీర్చేసావు కదరా. ఇదంతా నువ్వు తెచ్చిన అదృష్టం. ఈ క్షణం నుంచి నీకు తల్లి తండ్రి అన్ని నేనే. మేడం, తెల్లారింది లేవండి. మేడం, లేచారా? తెల్లారిపోయింది. ఏమే, లేచి కొంచెం కాఫీ పెట్టు. మేడం, లేచారా? ఏమే, కోళ్ళు కుక్కర్లు కూడా కూస్తున్నాయి. లేచి కాస్త కాఫీ పెట్టవే, బాత్రూమ్కి వెళ్ళాలి. పప్పి మేడం, పప్పి. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్. కమ్ కమ్, ఇట్స్ లేట్. వస్తే సుందరి, 7 అవుతుంది. నా ఏడుపు వినవే, లేచి కాస్త కాఫీ పెట్టవే. తీసుకోండి. ఏంటి బాబు ఇది? ఇది ఈ నెల ఇంటద్దే. ఇది మీ బాత్రూమ్ కావాల్సిన కాఫీ. థ్యాంక్స్ బాబు. చూసావటే, చూసావా? అబ్బా, ఏమిటండి మీ నస? నస కాదే, మన పక్క పోర్షన్ ప్రతాపు తెల్లవారుజాము 4 గంటలు లేచి ఇంటి పనులన్నీ చెక్కా చెక్కా చేసిపోతున్నాడు. చూసి నేర్చుకోమ్మా. చూసి నేర్చుకోవాల్సింది నేను కాదు, మీరు. అంటే రేపటి నుంచి అతనిలాగే మీరు కూడా తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు వంట పనులు చేసి బెడ్ కాఫీ పెట్టి నాకు ఇవ్వండి. అలాగే. మేడం గారు, స్నానం పూర్తయిందా? చేసి 2 days అయింది సార్. వెరీ స్వీట్. ఇదిగో త్వరగా డ్రెస్ వేసేసుకో. మేరే ఖాబో మే జో అమ్మా కాజోలు, నీ ఊడిపు అయిపోయిందా? ఎస్ బాస్, ఎక్స్టీరియర్ ఓవర్. అయితే లోపల కూడా త్వరగా పూర్తి చేసేయ్. అది మీరు సమాధానం చేసుకోండి. మేరే లోపల హీరోయిన్ కే కాదు, బయట జూనియర్ ఆర్టిస్ట్ కూడా లోకి అయిపోయినాయి. హలో బ్రదర్. మిమ్మల్ని. హలో బ్రదర్, నేను కాదు, నాగార్జున. అది కాదు మాస్టారు. మాస్టారు మెగాస్టార్. అబ్బా, తెలుసుండి అబ్బాయి గారు. అదిగో మళ్ళీ అబ్బాయి గారు వెంకటేష్ అంటాడు. నా పేరు సుందరి మొగుడు. నీ గురించి ఎవరు అడిగాడా? మీ పక్కింటి టీవీ అబ్బాయి రెడీ అయ్యాడా? ఎప్పుడో. బుక్స్ అన్ని పెట్టావా? అన్నీ పెట్టానమ్మా. పప్పి, మొదలెడదామా? నువ్వు రెడీయా? ఓకే, రెడీ. బాబా బ్లాక్ షీప్. హావ్ యు ఎనీ wool? Yes sir, yes sir. 3 bags full. One for my... తప్పుకోరండి. వెళ్ళగొడుతుంటే వినపట్లేదా? సైకిళ్ళు రిక్షాలు స్పీడ్ లిమిట్స్ వస్తాయి. సైడ్ ఇచ్చి సైడ్ నుంచి వెళ్ళాం. కార్ని సైకిల్ ఓవర్టేక్ చేయడమా? షేమ్ డాడీ, ఈ డొక్కు కార్ నమ్మేసి మనం కూడా ఓ సైకిల్ కొందాం. అది ఫాస్ట్ వెళ్తూ నువ్వు భయపడతావని స్లోగా వెళ్తున్నానమ్మా. అది కదా చెప్పకు. నిజమమ్మా, కావాలంటే చూడు, వాడిని ఎలా ఓవర్టేక్ చేస్తానో చూడు.
ఆవేశం వచ్చింది, స్పీడ్ బ్రేకర్ల ముందు స్పీడ్ పెంచాడు, గ్యారంటీగా ఏదో పెద్ద పాట పడుతుంది. ఆహా, ఓహో, బంపర్ హిట్, మినిమం 20 కేజీలు ఉంటుంది, బ్రహ్మాండమైన బోణి. అయ్యో యా, ఊ, యా. డాడీ అచ్చుడు, మమ్మీ అచ్చుడు, అబ్బాయి చూడు ఇంచక్కా వాళ్ళ మమ్మీ స్కూల్ తీసుకొస్తుంది. ఆ బాబుని చూడు రోజు వాళ్ళ డాడీ దుంపుతాడు ఇంచక్క. ఒక్కసారి కూడా మమ్మీ ఎప్పుడూ అలా తీసుకురాలేదు, కనీసం మన ఇంటికి కూడా రాదు. మీ మమ్మీ చాలా దూరంగా ఉందని చెప్పాను కదమ్మా. రమ్మని లెటర్ రాస్తాను, వచ్చేటప్పుడు నీకు బొమ్మలు కూడా తెమ్మని చెప్తాను. ఓకే ఓకే బాయ్ బాయ్ మమ్మీ. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సిస్టర్. సిస్టరా? ఓ నా పనమ్మా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. హాయ్ ప్రియా. హలో బ్రదర్. బ్రదరా? ఇంకా నయం ఫాదరం లేదు. గుడ్ మార్నింగ్. ఈ వారం మన హీరో విక్టరీ వెంకటేష్. ఆయన నటించిన చిత్రాలన్నీ సూపర్ హిట్సే. ఇటీవలే విడుదలైన చిత్రంలోనూ ఓ పాట. అలా చూడు ప్రేమలోకం తీరుస్తున్నది. మనతో పాటు పాలు పంచుకోవాలని వచ్చిన మీ హీరో అక్కినేని నాగార్జున చూద్దాం. చూస్తావా గమ్మత్తైన మత్తేవి. ఫారిన్ లొకేషన్ లో చిత్రీకరించిన వెంకటేష్ సౌందర్య అన్యాయం, అక్రమం. మిస్టర్ ప్రతాప్, నా టీవీలో పనిచేస్తూ నేనిచ్చే జీతం తీసుకుంటూ నా అపోజిషన్ వాళ్ళ టీవీ చూస్తున్నావా? ఇక్కడ నాకు రిమోట్ లో మండేది. సార్ అది నాకేమి చెప్పద్దు. నా టీవీ నా పెన్లాం చూస్తలేదు, నా పిల్లకాయలు చూస్తలేదు, నా ఓన్ స్టాఫ్ చూస్తలేదు. ఊళ్ళో ఎందుకు మా చూస్తున్నావు? నేను పనిలోంచి ఎత్తి వేస్తున్నావు, నా టీవీ మూసి పుడుస్తున్నావు. ఆ పని చేయండి, పేడ విరగడవుతుంది. లేకపోతే ఏంటి సార్, నేను ఓహో టీవీ ఎందుకు చూస్తున్నాను? వాళ్ళ ప్లస్ పాయింట్స్ ఏమిటో మైనస్ పాయింట్స్ ఏంటో తెలుసుకోవాలని. అవును సార్, మన ప్రోగ్రామ్స్ ఏంటో మనకు బాగా తెలుసు. అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిస్తే మనం ఏం చేయాలో తెలుస్తుంది. என்ன பிரெயின் மாதிரி இது கம்ப்யூட்டர் மாதிரி. அதுக்குதான் வந்துட்டு నాకు ரொம்ப ఇష్టం. అంత టీవీ చూడు, మన టీవీ చూడనే వద్దు. ఆనా అంత ప్రోగ్రామ్ కన్నా మన ప్రోగ్రామ్ బాగుండాలా, అది మాత్రం మర్చిపోకు. నేనెందుకు మర్చిపోతాను? అది అలా ఉండాలి. ఎలాగైనా సరే ఆ దేవరగాన్ని దెబ్బ కొట్టి వాడి ఛానల్ ని టోటల్ గా క్లోజ్ చేయించాలి. వాడి రిమోట్ పగిలిపోవాలి. వాడి రిమోట్ కాదు, మన టీవీ పగిలింది. నీకు కావాలంటే ఎన్ని కెమెరాలైనా ఇస్తున్నా, ఎన్ని లక్షలైనా సెలవు చేస్తున్నా. డోంట్ వరీ, మీరు పొంగల్ తిని పడుకోండి. నీ మీద నిండా నమ్మకం ఉన్నది మా. ఆనా ప్రతాప్ తమాషా ప్రోగ్రామ్స్ అంతా చేస్తాడు. స్పాన్సర్ గుంపులుగా ఎగబడతారు. రొంబ డిమాండ్. వాడి సంగతి, వాడి టీవీ సంగతి నేను చూసుకుంటాను. మీరేం భయపడకండి. వాడి బొంద వెధవ డబ్బింగ్ ఫేసు వాడును. వాడికి తెలుగే సరిగ్గా రాదు. వాడికి నేనెందుకు భయపడతాను? కాకపోతే నీలాగే అక్కడ ప్రియానో ఒక అమ్మాయి ఉంది. తను చేసే ప్రోగ్రామ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయని టాక్ వచ్చింది. ఏడిచింది. తన ఆట పట్టించడం కోసం రాత్రంతా కూర్చుని బ్రహ్మాండ స్క్రిప్ట్ ఒకటి రెడీ చేశాను, చూసుకోండి. Is it? Very good. A for apple, beautiful. B for biscuit, wonderful. C for chocolate, fantastic. మిస్టర్ ప్రతాప్, స్క్రిప్ట్ చాలా బాగుందయ్యా. ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా అర్థమయ్యేట్టు ఈజీగా ఉంది. నువ్వు ఏమి కాంప్రమైజ్ కాకుండా అవసరమైతే ఊటీకి వెళ్ళాను సరే షూటింగ్ చేయి. ఆవేశపడకండి, ఇది మా పప్పిది. అరే, మీ అమ్మాయి అప్పుడు స్క్రిప్ట్ రైటర్ కూడా నేర్చుకుందన్నమాట. వెరీ గుడ్. అయ్యో, ఇది స్క్రిప్ట్ కాదు మహానుభావ, మా పప్పి హోంవర్క్. కంగారులో నా స్క్రిప్ట్ తన బ్యాగ్ లో పెట్టి తన బుక్స్ నా బ్యాగ్ లో పెట్టాను. 5 నిమిషాల్లో ఇచ్చేసి వస్తాను. షటప్. హోంవర్క్ చేయకపోవడమే కాకుండా అబద్ధాలు కూడానా? లేదు మేడం, మా డాడీ నా బ్యాగ్ లో ఫైల్స్ పెట్టేసి. అదిగో మళ్ళీ అదే మాట. ఫస్ట్ స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్. ఎక్స్క్యూజ్ మీ మేడం. yes నేను పప్పి ఫాదర్ని. తను సిన్సియర్ గానే హోంవర్క్ చేసింది. నేనే పొద్దున కంగారులో నా ఫైల్స్ తన బ్యాగ్ లో పెట్టి తన బుక్స్ నా బ్రీఫ్ కేస్ లో పెట్టేశాను. అంటే బుక్స్ కి ఫైల్స్ కి తేడా కూడా తెలీదా మీకు? సారీ, కంగారులో అలా. ఇట్స్ ఓకే, సిట్ డౌన్. అమ్మో, మేడం గారికి బాగా కోపం వచ్చేసింది. ఎన్ని ముద్దులిస్తే కోపం పోతుందో. వాట్?
నాకు ముద్దునిస్తావా? అయ్యో సారీ మీకు కాదు మేడం, మా పప్పి మేడంకి. మీ పప్పి మేడం కూడా నేనే కదా. అది కాదండి బాబు, నేను మా పప్పిని మేడం అంటాను. సంతోషం, నన్ను మాత్రం పప్పి అని పిలవకండి. అలాగే.